నేటి కవిత సాహితీ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో తమని తాము పరిచయం చేసుకోబోతున్న కవయిత్రి శ్రీమతి కాసనగొట్టు స్వప్నకృష్ణ గారు. ఆడపిల్లకు చదివేందుకు అనే ఊరి నుండి తానే ఒక చదువుల తల్లిగా ఎదిగిన వైనం ఈరోజు మనతో పంచుకోబోతున్నారు. వృత్తి ప్రవృత్తి రెండింటిలో కూడా తమదైన శైలిలో దూసుకుపోతున్న స్వప్నకృష్ణ గారి పరిచయం ఈరోజు మీకోసం. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్నకృష్ణ. ఊరు హుజరాబాద్, ప్రస్తుత నివాసం కరీంనగర్. నేటి కవిత దృశ్యరూప స్వీయ పరిచయ వేదికలో నన్ను నేను పరిచయం చేసుకునే అవకాశం కల్పించిన గురువర్యులు, నేటి కవిత సమూహ మార్గదర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి కవిత సమూహంతో నా అనుబంధం గురించి చెప్పాలంటే 2018లో నేను కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి కాలంలో అదే మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారు నాలోని కవితా పటిమను, సాహిత్యాభిలాషను గమనించి 2018 ఆగస్టు 4న నేటి కవిత సమూహంలో చేర్చడం జరిగింది. వారి యొక్క ప్రోత్సాహంతోనే నేను నేటి కవిత సమూహంలో చేరడం జరిగింది. అప్పటి వరకు భావాలను బహిర్గతం చేయడమే తప్ప కవిత్వీకరించలేని నేను నేటి కవిత సమూహంలో చేరిన తర్వాత గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారి శిక్షణలో, వారి యొక్క నిత్య సమీక్షలలో పదబంధాలు, భావగణాలు, శిల్పం, అభివ్యక్తి, శీర్షిక ప్రకటన మొదలగు ఎన్నో విషయాలలో మెలకువలను, నియమాలను నేర్చుకొని ప్రస్తుతం చిక్కటి కవిత్వాన్ని రాయగలుగుతున్నానని చెప్పాలి. నేటి కవిత సమూహంలో చేరిన తర్వాత ఎన్నో సాహిత్య సంస్థలలో నేను కొనసాగుతున్నప్పటికీ నేటి కవిత సమూహం అనేది నా యొక్క మాతృ సంస్థ. ఈ సమూహంలో 5 సంవత్సరాలుగా కొనసాగుతున్న నేను ప్రస్తుతము గురువు గారి ప్రోత్సాహంతో, అడ్మిన్ గారి ప్రోత్సాహంతో గజల్ అనే శీర్షికను నిర్వహిస్తున్నాను. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు కాసనగొట్టు స్వప్న. మా అమ్మగారు శ్రీమతి కాసనగొట్టు మధ్య, నాన్న శ్రీ పోషెట్టి గారు. మా యొక్క స్వస్థలం కరీంనగర్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోని మల్లాపూర్ గ్రామం. మా ఊరు కరీంనగర్ పట్టణానికి దగ్గరగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో చాలా వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఆడపిల్లలకు చదివేందుకు అనే పరిస్థితులే కనబడేవి. అలాంటి పరిస్థితులలో పుట్టి పెరిగినటువంటి నేను మా ఊరిలో ఉన్నత పాఠశాల లేనప్పటికీ పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి 7 నుండి 10వ తరగతి వరకు 4 సంవత్సరాల పాటు ఉన్నత విద్యను మన్నెంపల్లి అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కరీంనగర్లో, ఇక 2005 నుండి 6 వరకు ఉపాధ్యాయ శిక్షణను హన్మకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అభ్యసించాను. 2006 డిఎస్సిలో సెలెక్ట్ అయినప్పటికీ నియామకం జరగకపోవడం వల్ల 2006 నుండి 8 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంకామ్ పీజీని పూర్తి చేశాను. 2008లో ఉపాధ్యాయురాలిగా నియమించబడ్డాను. ఆ తర్వాత 2009లో మా శ్రీవారు శ్రీ పడమటింటి కృష్ణ గారితో నాకు వివాహం జరిగింది. కృష్ణ గారు ప్రస్తుతం కరీంనగర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నా ప్రతి అడుగులో వారి యొక్క ప్రోత్సాహం చాలా ఉంటుంది. అందుకే నా పేరు స్వప్నకృష్ణగా మార్చుకొని నేను రచనలు చేస్తున్నాను. మాకు 2 పిల్లలు. మా బాబు అభిరామ్ 9వ తరగతి చదువుతున్నాడు. పాప సిద్ధిత 5వ తరగతి చదువుతున్నది. ఇక నా సాహితీ ప్రయాణం గురించి చెప్పాలంటే 2018లో వచన కవిత్వంతో మొదలైన నా ప్రయాణం ఆ తదుపరి లఘు ప్రక్రియలైనటువంటి హైకూలు, నానీలు, త్రిపదలు, శ్రీపదాలు, కైతికాలు, వీటితో పాటు గేయాలు, కథలు, గజల్స్ మొదలైన ప్రక్రియలలో నా రచనలు సాగాయి. ఇక నా యొక్క పుస్తకాలు, మొదటిది
ఎందుకో ఈవేళ అనే వచన కవితా సంపుటి. దీనిని గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారి ప్రోత్సాహంతో పూర్తిగా నేటి కవితా సమూహంలో రాయబడినటువంటి కవితలతోనే 2020 జూలైలో వెలువరించడం జరిగింది. ఇక రెండవ పుస్తకం స్వప్నమంజరి అనే గజల్ సంకలనం. ఈ సంకలనము మా గజల్స్ నేర్పడినటువంటి గురువర్యులు గజల్ శిరోమణి శ్రీ ఆర్వీఎస్ఎస్ శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో 2023 జూన్లో వెలువరించడం జరిగింది. ఈ యొక్క సంపుటికి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారి నుండి అవార్డు కూడా వచ్చింది. ఇవి కాకుండా ఇంకా నేటి నిజం, అలా, ఉదయం, మెట్రో డైలీ, గణేష్ పత్రిక, ఇలా వివిధ పత్రికలలో నా యొక్క కవితలు, గజల్స్ అన్నీ దాదాపు 300 వరకు ముద్రించబడ్డాయి. ఇంకా ఇవి కాకుండా హాస్యవల్లరి, వివాహబంధం, బీజస్వరాలు, పూలసింగిడి, అమృతమూర్తికి, అక్షరాభిషేకం, నాన్న, పాటల పూదోట, త్రిదళాలు, హైకు సౌరవం, పసిమొగ్గలు, రుద్రజ్వాలలు, ఇలా చాలా సంకలనాల్లో నా యొక్క రచనలు ప్రచురించబడ్డాయి. ఇవి కాకుండా నేను 8 పుస్తకాలకు సమీక్షలు చేయడమే కాకుండా ఒక పుస్తకానికి ముందు మాటను కూడా రాయడం జరిగింది. నిర్వహణ విషయానికి వస్తే గతంలో ఒక సాహితీ సమూహంలో 16 నెలల పాటు నిర్వాహకురాలిగా చేశాను. ప్రస్తుతం కవనసెలయేరు అనే సమూహానికి కోఅడ్మిన్గా కొనసాగుతూ హైకులకు సమీక్షను అందించడం జరుగుతున్నది. నేటి కవిత సమూహంలో 15 రోజులకు ఒకసారి గజల్ అనే అంశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక పురస్కారాల విషయానికి వస్తే నేను విద్యార్థిగా ఉన్న దశలో ఇంటర్మీడియట్లో 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుండి ప్రతిభా పురస్కార్ అవార్డును పొందడం జరిగింది. అప్పటి వరకు ఎలాంటి అవార్డుకు స్కాలర్షిప్కు నోచని నేను ఈ అవార్డు కింద ప్రభుత్వం నుండి మెరిట్ స్కాలర్షిప్ మరియు స్వర్ణ పథకాన్ని పొందాను. ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయురాలిగా 2017లో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తుల ఉమగారు మరియు ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు గారులచే సన్మానం పొందాను. ఆ తర్వాత 2018లో రోటరీ క్లబ్ వారి నుండి నేషన్ బిల్డర్ అవార్డు పొందాను. ఇక సాహిత్యంలో నేటి కవితా సమూహం నుండి కవితా భూషణ్ మరియు కవితా విభూషణ్, ఇతర సంస్థల నుండి కవిరత్న, కలం రత్న, లాంతరు రాష్ట్ర స్థాయి అవార్డు, శ్రీపద సితార, హైకు దివ్వే, నారీ చేతన వంటి పురస్కారాలు పొందాను. ఈ మధ్య జానపద కళా దినోత్సవం రోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి నుండి గ్రామీణ కళాజ్యోతి అవార్డును పొందాను. ఇవి కాకుండా 2 సార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు నమోదైంది. ఇంకా గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వారు సిరివెన్నెలకు అక్షరాభిషేకం అంటూ నిర్వహించిన పోటీలో వివిధ దేశాల నుండి రచనలను ఆహ్వానించగా ఆ రచన పోటీలో నేను గెలుపొంది $25 అమెజాన్ గిఫ్ట్ కార్డు, మన భారత కరెన్సీలో 2000 రూపాయల నగదు అన్నమాట, ఆ పురస్కారాన్ని పొందాను. ఇంకా కృష్ణతేజం అనే సాహితీ సమూహంలో అడ్మిన్ ఆకుమల కృష్ణదాసు గారు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొంది అనేక నగదు పురస్కారాలను పొందాను. అదే సమూహం నుండి సమూహ శారద అనే బిరుదును కూడా పొందడం జరిగింది. D10 వరల్డ్ ఛానల్ నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో యూట్యూబ్లో 10,000కు పైగా ఓట్లను పొంది ప్రథమ స్థాయిలో విజేతనయ్యాను. నా యొక్క రచనలతో ఎంతోమంది మనసులలో స్థానం పొందిన నేను నా ఊపిరి ఉన్నంత వరకు నా సాహితీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తానని చెబుతూ నా యొక్క స్వీయ పరిచయాన్ని అందిస్తున్న నిర్వాహకురాలు సోదరిమణి శ్రీమతి విజయలక్ష్మి నాగరాజు గారికి, అదేవిధంగా నేటి కవిత సమూహ మార్గదర్శకులు గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, పితృ సమానులు నేటి కవిత సమూహ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా యొక్క మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.